డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పవన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సెలబ్రిటీలు అందరూ ధైర్యం చెప్తున్నారు. ఫోన్లు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం జరిగిన ఘటన నన్ను కలిచివేసింది. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ టైంలో పవన్ కళ్యాణ్ కు శక్తి, మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. లిటిల్ వారియర్, ధైర్యంగా ఉండు అని రాసుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే సింగపూర్ బయలుదేరి వెళ్లారు. మార్క్ శంకర్ను చూసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్లారు. మార్క్ శంకర్ కు 3 రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారు. పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్క్ శంకర్ కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లి స్ట్రక్ అవడం వల్ల కొంత సమస్య ఏర్పడింది. దానికోసం ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉంది.